హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 36. సుహా ఏడుపు విని భైరవ్ శ్యామ వచ్చి విశ్వని పట్టుకుంటే సుహా ఏడుపు అంతా ఇంతా కాదు, కిల్లర్ కిల్లర్ అని మొత్తుకుంటూ ఏడుస్తూ ఉంటుంది సుహా. అప్పటికి విశ్వ బలవంతంగా కళ్ళు తెరుస్తూ, బేబీ నేను బాగానే ఉన్నారా, నువ్వు ఏడవకమ్మా అన్నాడు సుహాని దగ్గరికి తీసుకొని. లేదు కిల్లర్, నువ్వు అస్సలు బాలేవు, నోట్లో నుండి బ్లడ్ వస్తుంది, అసలు ఏమైంది కిల్లర్, హాస్పిటల్కి వెళ్దాం పదా అని సుహా ఏడుస్తూ ఉంటుంది చాలా. అవును బాయ్, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని భైరవ్ విశ్వ భుజం చుట్టూ చేయి వేసి అతడు పైకి లేపి నడిపిస్తాడు. కానీ అప్పటికే విశ్వ అడుగులు తడబడుతూ ఉంటాయి. భైరవ్ సెక్యూరిటీ అని కేక వేస్తే అసలు ఇంట్లో బయట ఒక్క సెక్యూరిటీ కూడా కనిపించరు. అసలు ఏమైంది అని విశ్వని సోఫాలో కూర్చోబెట్టి భైరవ్ బయటికి పరిగెత్తేసరికి బయట ఉన్న గార్డ్స్ అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ పడి ఉంటే ఇంట్లో వాళ్ళు అసలు ఒక్క గార్డ్ కూడా కనిపించరు. ఏమైంది అని భైరవ్ తల పట్టుకొని చూస్తూ ఉండి మళ్ళీ విశ్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, గార్డ్స్ అందరూ పడిపోయారు బాయ్, ఏమో జరుగుతుంది మనకు తెలియకుండా ఇంట్లో, ముందు మనమైతే హాస్పిటల్కి వెళ్దాం పదండి బాయ్ అని విశ్వాని ఒక పక్కకి భైరవ్ పట్టుకుంటే ఒక పక్క సుహా పట్టుకుంటారు. అప్పుడే నోయల్ ఇంకా ప్రణవ్ క్రూరంగా నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఏంట్రోయ్ భైరవ్, మీ అన్నని కాపాడదామనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి బతికించుకుంటావా నీ బాయ్ని అంటూ గన్ తీసి భైరవ్కి గురిపెట్టాడు నోయల్. అక్కడ జరిగేవన్నీ మాటలు విశ్వకి వినబడుతున్నా తన కళ్ళు మూసుకుపోతూ ఉండి బ్లర్గా కనిపిస్తూ ఉంటారు అందరూ. నోయల్, మీకు ప్రాణాల మీద ఆశ చచ్చిపోయిందా, ఏం చేస్తున్నావు అన్నాడు భైరవ్ చాలా అంటే చాలా కోపంగా. నాకు ఆశ చచ్చిపోవడం కాదురా, నాకు ప్రాణాల మీద ఆశ ఉండే ఇప్పుడు నిన్ను నీ బాయిని లేపేయబోతున్నాను అన్నాడు నోయల్ స్టైల్గా. ప్రణవ్, నువ్వేంటి వీడితో వచ్చావు అని భైరవ్ కాస్త సీరియస్గా అడిగేసరికి, పనివాడివి పన్నోడిలా ఉండుబే, నా గురించి నీకెందుకురా అన్నాడు ప్రణవ్. సుహా ప్రణవ్ మాటలకు అతడి వైపు చూస్తూ ఉంటే ప్రణవ్ మాత్రం సుహానే చాలా నవ్వుతూ చూస్తూ, బేబీ నీకోసమే ఇదంతా చేస్తున్నాను, ఇప్పుడు వాడిని చంపేయబోతున్నాను అన్నాడు ప్రణవ్. ప్రణవ్ మాట్లాడిన మాటలకు అక్కడ శ్యామ, భైరవ్, సుహా షాక్ అయిపోయారు. నా కోసమేంటి అంది సుహా వణుకుతున్న గొంతుతో. నీకోసమే బేబీ, నీకోసం అంటే కేవలం నీకోసమే. వాడు నిన్ను చూడకముందే నువ్వు జాబ్ చేసే ఆఫీస్లో నిన్ను చూసి మొదటగా ఇష్టపడ్డాను, ఆ తర్వాత ప్రేమించాను. ఈ విషయం నీ దగ్గరికి వచ్చి నీకు చెప్పి నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను నేను. మధ్యలో వీడు వచ్చి నిన్ను గద్దలా తన్నుకుపోయాడు. నేను ఇష్టపడ్డ అమ్మాయిని వేరొకడు పెళ్లి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటానా, ఇప్పుడు వాడిని చంపి నిన్ను నా దగ్గరికి తీసుకెళ్ళిపోతాను అన్నాడు ప్రణవ్. ఆ మాట విన్న నెక్స్ట్ సెకండ్ ప్రణవ్ ఎగిరి 10 అడుగుల దూరంలో పడ్డాడు. విశ్వకి ఎక్కడి నుండి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ బలం కళ్ళు మూస్తూ తెరుస్తూనే ప్రణవ్ కడుపులో బలంగా గుద్దాడు. ప్రణవ్ మాట్లాడిన మాటలన్నీ కళ్ళ నీళ్లతో చూస్తూ ఉంటుంది సుహా. అప్పటికి విశ్వ తూలుతూ ఉన్నాడు. సరిగ్గా నిలబడడం కూడా రావడం లేదు అతడికి. ప్రణవ్ కింద పడి
నొప్పికి విలవిల్లాడుతూ, రేయ్ నోయల్, ఏం చేస్తున్నావురా, వాడిని పట్టుకో అనేసరికి విశ్వని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అతడికి గన్ గురిపెడతాడు. ప్రణవ్, అసలు నువ్వెవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఏం మాట్లాడుతుందో అదైనా అర్థమవుతుందా? మన శత్రువులతో చేయి కలిపి బాయ్ మీదికి వచ్చావా నువ్వు? పైగా బాబీతో అలాయేనా మాట్లాడేది? తను నీకు వదిన అవుతుంది ప్రణవ్. వదిన అంటే నీకు తల్లితో సమానం అన్నాడు భైరవ్. ప్రణవ్ కోపంగా భైరవ్ దగ్గరికి వెళ్ళి భైరవ్ని తన్ని, ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే చంపి పాడేస్తా నా కొడక. వదినేంట్రా వదిన, దాన్ని నేను వాడికన్నా ముందే ప్రేమించాను అని చెప్తే అర్థం కావట్లేదా మీకు అని అరిచాడు ప్రణవ్. అది నాకు వదినెందుకు అవుతుందిరా? వాడికన్నా ముందు దాన్ని నేనే ప్రేమించాను అని చెప్తున్నా కదా అని అరిచాడు ప్రణవ్. ప్రణవ్ అరుపుకి నోయల్ చేతిలో ఉన్న గన్ని ఎలా తీసుకున్నాడో తెలియదు కానీ విశ్వ రక్తం కక్కుకుంటూ లేచి నిలబడి ప్రణవ్ కాలిలో బుల్లెట్ దింపి పడేశాడు. ఆ చర్యకి అప్పుడే అక్కడికి వచ్చిన సునంద, గిరిధర్ షాక్ అయ్యారు. ఆల్రెడీ ప్రణవ్ మాట్లాడుతున్నప్పుడే వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ప్రణవ్ మాటలు విన్న సునంద, గిరిధర్ గారికి మైండ్ పనిచేయడం మానేసింది. కొడుకు గురించి వాళ్లకు తెలియదు కదా, పైగా అన్న భార్యని కోరుకుంటున్నాడు. వాడు తల్లితో సమానమైన వదిన గురించి అన్నని చంపాలి అనుకుంటున్నాడు అని అర్థమైన సునంద గారికి చిన్న కొడుకుని అక్కడికక్కడే చంపాలి అన్నంత కోపం వచ్చింది. రేయ్ ప్రణవ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని ప్రణవ్ ముందుకి వెళ్ళారు సునంద గారు. ఓ, మీరు కూడా వచ్చారా? తెలిసింది కదా ఏం మాట్లాడుతున్నానో. నాకు తను కావాలి. వాడికన్నా ముందు తనని నేను ప్రేమించాను. కానీ వాడు మా మధ్యలోకి వచ్చి తనని మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు. సుహ నాది అన్నాడు ప్రణవ్ కాలి నొప్పి గురించి పట్టించుకోకుండా. ఆ మాట అన్నాడో లేదో సునంద గారు చిన్న కొడుకు 2 చెంపలు పగలగొట్టి, అసలు నువ్వు మనిషివేనా? అన్న భార్యని కోరుకోవడం ఏంట్రా అని మరో దెబ్బ కొట్టారు సునంద గారు. అప్పటికే విశ్వ మళ్ళీ రక్తం కక్కుకుంటూ ఉంటే అత్తయ్య అని మరోసారి అరిచింది సుహ విశ్వాని పట్టుకొని. కొడుకుని అలా చూసి విలవిలలాడిపోయారు సునంద గారు, గిరిధర్ గారు. సునంద, గిరిధర్ గారు కూడా వెళ్ళి విశ్వని పట్టుకొని, ఏమైంది విశ్వ అని ఏదో గుర్తొచ్చినట్టు, ఏం చేశావురా నా విశ్వని అని అరిచారు సునంద గారు ప్రణవ్ని చూస్తూ. వాడు బ్రతికుండగా నన్ను, నా సుహాని కనీసం కన్నెత్తి కూడా చూడనివ్వడు. అందుకే వాడిని చంపేసి సుహాని నాతో తీసుకెళ్ళిపోతాను ఇప్పుడే అని చాలా క్రూరంగా మాట్లాడాడు ప్రణవ్. ఈసారి సుహా వెళ్ళి ప్రణవ్ని చంప మీద కొట్టి, ఆయన నా భర్తరా, నువ్వు నాకు మరిదివి అవుతావు. అలాంటిది నా మీద నువ్వు మనసు పడి నా భర్తని చంపాలి అనుకోవడం ఏంట్రా? నువ్వు అసలు మనిషివేనా? ఆయన నీ తోడబుట్టిన అన్నయ్యరా? అలాంటిది ఆయనని నీకు ఎలా చంపాలి అనిపించింది అని అరిచింది సుహ. బేబీ ప్లీజ్ రా, నువ్వు స్ట్రెస్ తీసుకోకురా అని నత్తిగా చెప్తూ ఉన్నాడు విశ్వ. ఏమైంది విశ్వ అని అడిగారు సునంద ఏడుస్తూ. సుహ ప్రెగ్నెంట్ అమ్మా, ఈరోజే తెలిసింది అని చెప్పాడు విశ్వ. ఆ మాటకి సంతోషపడాలో లేక కొడుకు కోడలు ఇలా ఉన్నారు అని బాధపడాలో ప్రణవ్ చూపిస్తున్న ఈ చర్యకి ఏం చేయాలో అర్థం కావట్లేదు సునంద గారికి.
నీకు ఏం దయ్యం పట్టింది ప్రణవ్? ఇలా చేస్తున్నావు? మొదటి నుండి బాగానే ఉన్నావు కదరా, కానీ నీ అన్నని చంపాలి అనుకోవడం ఏంట్రా? వాడు నీకు తోడబుట్టిన అన్నరా, నీ రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య. వాడినెలా చంపాలి అనిపించిందిరా నీకు అని అడిగారు సునంద. నాకు సుహా ముందు ఏ బంధాలు అవసరం లేదు. నాకు కావాల్సింది సుహా ఒక్కతే. నాకు తను ఒక్కతి ఉంటే సరిపోతుంది. మీరు ఎవ్వరూ అవసరం లేదు. మర్యాదగా సుహాని నాకు ఇచ్చి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోయి వాడిని బతికించుకుంటారో చంపేసుకుంటారో మీ ఇష్టం. సుహా మాత్రం నాకు కావాలి అని అరిచాడు ప్రణవ్. ఆఖరికి గిరిధర్ గారు కూడా కొడుకుని కొట్టి, నువ్వసలు నా కడుపులో ఎలా పుట్టావురా? మాకు చెడ పుట్టావు కదరా? అన్న భార్య కోసం అన్నని చంపాలి అనుకోవడం ఏంట్రా? నిన్ను వాళ్ళు కాదు నేనే చంపేస్తాను అని గిరిధర్ గారు గన్ తీసుకొని ప్రణవ్కి గురిపెట్టేసరికి ప్రణవ్నే అతడి గన్తో గిరిధర్ గారిని కాల్చి సునంద గారు అడ్డు రావడంతో ఆవిడని కూడా కాల్చి పడేస్తాడు. చెప్పాను కదా మీకు నాకు సుహా కావాలి అని. నాకిప్పుడు ఎవ్వరు అడ్డం వచ్చినా చంపి పడేస్తాను అని అరిచాడు ప్రణవ్. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.